దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. పాములు ఉంటాయేమో పాము వస్తుందేమో ఇదే టెన్షన్. ఫ్రీ కాఫీ. ఈ ఛార్జింగ్ స్టేషన్ ఎట్లా ఉందంటే మన బ్యాంక్లో లాకర్స్ ఉంటాయి కదా అట్లా భయం, ఎందుకంటే వాటర్ కన్నా సుస్సు ఎక్కువ ఉండిద్దేమో అని భయం. హలో గాయ్స్, అందరూ ఎలా ఉన్నారు? మేమైతే చాలా చాలా బాగున్నాం. వెల్కమ్ బ్యాక్ టు అమర్ అండ్ సౌమ్యాస్ వరల్డ్. ఈ వ్లాగ్లో మేము ఉండబోయే అపార్ట్మెంట్ అండ్ దాని యొక్క ఎమ్యూనిటీస్ అండ్ మేము ఎంత రెంట్ పే చేస్తాము అన్నీ మీతో షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. సో మేము ఉండబోయే అపార్ట్మెంట్ ఆల్మోస్ట్ 5 floors ఆఫ్ అపార్ట్మెంట్. ఇది చూడ్డానికి హోటల్ లెక్క ఉంటుంది. లైక్ లిటరల్లీ హోటల్లో అటు ఇటు రూమ్స్ ఎట్లా ఉంటాయో అట్లాగే అనిపిస్తుంది. సూపర్. ఈ లిఫ్ట్లు మాత్రం చాలా పెద్దగా ఉంటాయి. అంటే మనం ఇల్లు మారినప్పుడు అప్పటికి మనకి మంచిగా అన్ని సామానం సరిపోవాలి కదా, కొంచెం పెద్ద పెద్ద ఐటమ్స్. అందుకని చెప్పి పెద్ద పెద్దగా ఉంటాయి ఈ లిఫ్ట్స్. అది మొత్తం కార్ పార్కింగ్. రండి వెళ్దాం. లెట్స్ గో. ఇదొక ఎంట్రన్స్. ఇక్కడ ఎలక్ట్రిక్ ఛార్జింగ్ స్టేషన్స్ అన్నమాట ఇవి. ఇది వచ్చేసి ఈవీ ఛార్జింగ్ స్టేషన్స్. సో ఇక్కడ మనం ఛార్జ్ చేసుకోవచ్చు. ఛార్జింగ్ స్టేషన్స్ అయితే ఫ్రీ అయితే కాదు, ఒక 50 cents బయటతో చూసుకుంటే ఒక 20 cents ఎక్స్ట్రానే కట్టాలి. బేసిక్గా ఎవరన్నా ఇంకా ఎమర్జెన్సీలో అయిపోయింది అనుకున్నప్పుడు ఇక్కడ ఛార్జ్ చేసుకుంటారు, ఛార్జింగ్ అయిపోయింది అనుకున్న వాళ్ళు. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు, ఇక్కడే ఉంటుంది. మేము అప్పుడు స్నోలో ఆడుకున్నాం కదా, ఇక్కడే అనమాట. ఇదంతా వాక్వే అనమాట. ఇది ఒక కొండ ఎక్కుతున్నట్టే, కింద పార్కింగ్ నుంచి ఇట్లా కొండ ఎక్కుతున్నట్టు ఉంటుంది అనమాట. ఇక్కడ నుంచి వ్యూ ఇట్లా ఉంటుంది. సో ఈ చెట్లన్నీ చాలా బాగుంటాయి. అప్పుడు ఫాల్ కలర్స్ మంచిగా చాలా బాగుంటుంది అనమాట. సో ఇప్పుడు వింటర్ కాబట్టి మొత్తం ఆకులన్నీ రాలిపోయినాయి. అండ్ ఈ ల్యాండ్స్కేపింగ్ ఇదంతా వాళ్ళే చూసుకుంటారు, మెయింటెనెన్స్ మొత్తం అపార్ట్మెంట్ వాళ్ళే. సో బేసిక్గా ఇప్పుడు వింటర్ కాబట్టి ఇలా ఉంది. ఇఫ్ నాట్ ఇంకా నీట్గా ఉంటుంది. బయట పార్కింగ్లో క్లీనింగ్ కానీ అంతా కూడా వాళ్ళే చూసుకుంటారు. వీక్లీ వన్స్ వచ్చి వాళ్ళు క్లీన్ చేస్తారు, ఏదైనా చెత్త ఉన్నా ఏమున్నా సరే. సో వాటన్నిటికీ కూడా ఛార్జ్ తీసుకుంటారు అనమాట. ఎక్కువేం ఉండదు, పర్ మంత్ $30 $20 అలా ఉంటుంది, లైక్ ఆల్ టుగెదర్. ఇదేమో డాగ్ షిట్ అనమాట. సో ఇక్కడ డాగ్స్ షిట్కి వెళ్తే మనమే తీసుకొని వేయాలి. ఇదిగో ఈ కవర్తో తీసుకొని దాంట్లో వేసేయాలి. ఇదంతా యాక్చువల్లీ ఎవ్రీ వీక్ వచ్చి వాళ్ళు నీట్గా క్లీన్ చేసి మెయింటైన్ చేస్తారనమాట. సో వీటికి అండ్ సూవర్ ఛార్జెస్ అని చెప్పేసి జస్ట్ $20 to $30 కట్టించుకుంటారు ఎవ్రీ మంత్. రెస్ట్ ఆఫ్ ద థింగ్ ఎవ్రీథింగ్ వాళ్ళే చూసుకుంటారు. సో ఇట్లా కొండెక్కేసిన తర్వాత ఇలా వే ఉంటుంది అనమాట. ఇది మా అపార్ట్మెంట్ చుట్టూ వాక్వే ఉంటుంది ఇట్లాగా. సో ఈవినింగ్ టైమ్స్ ఇట్లా మంచిగా వాక్ చేసుకోవడానికి, డాగ్ని వాక్కి తీసుకెళ్ళడానికి అంతా బాగుంటుంది. సో దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద ప్లేస్ అన్నట్టు. లైక్ ఇది ఒక పార్క్ ఏరియా లాగా, కూర్చోవచ్చు, చిల్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో, కాఫీ డ్రింకింగ్, ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. సో ఇది ఇంకొక ఎంట్రన్స్ అనమాట. ఆల్మోస్ట్ 4 to 5 ఎంట్రన్సెస్ ఉంటాయి. మళ్ళీ ఇగో ఇక్కడ కూడా ఉంది. సో అది మా లీజ్ ఆఫీస్ మెయిన్ ఎంట్రన్స్. దిస్ ఈస్ ద మెయిన్ ఎంట్రన్స్ అన్నట్టు. వచ్చేసి ఇంకో అపార్ట్మెంట్ ఏరియా అనమాట. ఇదంతా డాగ్ ప్లే ఏరియా. ఇది ఓన్లీ డాగ్స్ ఆడుకోవడానికి ఈ ప్లేస్ వరకు. అండ్ ఇది వచ్చేసి ఈ అపార్ట్మెంట్కి రెస్ట్ ఏరియా అన్నట్టు ఇదంతా. సో ఇట్లాగా మనకి అక్కడ కూడా క్యాంప్ ఫైర్ ఉందన్నమాట.
ఇక్కడ అపార్ట్మెంట్స్ని కమ్యూనిటీ అంటారు. సో అదొక ఈ మా కమ్యూనిటీలో ఇదొక బిల్డింగ్, అదొక బిల్డింగ్. అదేమో మేము ఉండే బిల్డింగ్, మధ్యలో రెస్ట్ ఏరియా అనమాట. రెస్ట్ ఏరియా ఆర్ హ్యాంగ్ అవుట్ ఏరియా అనొచ్చు. సో ఇదేమో డాగ్ ప్లే ఏరియా అండ్ హ్యాంగ్ అవుట్ ఏరియా. ఈ అపార్ట్మెంట్ వాళ్ళకి ఎక్కడైనా మనం కూర్చోవచ్చు, ఎక్కడైనా మనం చిల్ అవుట్ అవ్వచ్చు. దెర్ ఇస్ నో రెస్ట్రిక్షన్స్. ప్రతి బిల్డింగ్కి గేట్ ఉంటుంది. గేట్ ఉంది. ఫోన్లో ఒక యాప్ ఉంటుంది. ఆ యాప్కి మనకు ఆల్రెడీ అన్ని బిల్డింగ్ యాక్సెస్ ఇచ్చేసి ఉంటారు. సో ఆ యాప్కి మనం వెళ్ళి లాగిన్ జస్ట్ ఆ యాప్ అక్కడ మనం స్కాన్ చేస్తే చాలు, డోర్ ఓపెన్ అవుతుంది, మనం వెళ్ళిపోవచ్చు. సో మొత్తం స్మార్ట్ సిస్టమ్ పెట్టాడు ఈ అపార్ట్మెంట్లో. రోజు అమర్ ఆఫీస్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇట్లా వాక్ వస్తాము. ఇది మా డైలీ ఈవినింగ్ వాక్ అనమాట. మంచిగా అపార్ట్మెంట్ ప్రతి బిల్డింగ్ చుట్టూ ఫుట్పాత్ కట్టేసి ఉంటుంది, వాక్ ఏరియా. సో ఆ వాక్ ఏరియాలో మేము వాక్ చేస్తాము. మా అపార్ట్మెంట్ ఆపోజిట్లోనే మా హస్బెండ్ ఆఫీస్ ఉంటుంది. ఎక్కడ కనిపించట్లేదు అనుకోకండి, మొత్తం చెట్లు ఉంటాయి. చుట్టూ చెట్లుండి మధ్యలో ఆఫీస్ ఉంటుంది. సో నార్త్ కేరళ ఈ స్టేట్ ఏంటో కానీ మొత్తం చెట్లే, ఎక్కడ చూసినా చెట్లే ఉంటాయి. ఇప్పుడైనా కొంచెం ప్రపంచం కనిపిస్తుంది, వింటర్కి మొత్తం ఎండిపోయి. బట్ లేకపోతే మొత్తం హాయ్. ఇక్కడతో మా వాక్ ఏరియా, మా ఫుట్పాత్ అయిపోయింది అనమాట. ఇక్కడ ప్రతిరోజు ఇక్కడికి వచ్చి టర్న్ వేసి వెళ్ళాల్సిందే, తండ్రి కూతుళ్ళు కదా. ఎస్ ఎస్ అమ్ము, కమ్ విల్ గో హోమ్. సో ఎస్ ఎస్. ఈ లోపల తీసుకెళ్తుందా నిన్ను? లోపలికి తీసుకెళ్తావా? ఎక్కడికి? నేను రాను బాబోయ్. చిన్న లోపలికి వెళ్దామా? లోపలికి అయితే పదండి, ఎన్ని పావులు ఉంటాయి దాన్ని నిండా. బావు వెళ్దాం అంటుంది. అదిగో లిటరల్లీ గైస్, నేను ఏ ట్రెక్కింగ్కి వెళ్ళినా, ఎక్కడ వాకింగ్కి వెళ్ళినా సరే నాకు ఎందుకో కానీ తెలియదు, ఎందుకు ఇన్ని చెట్లు ఉండబట్టా లేకపోతే ఎందుకో కానీ తెలియదు, కానీ పాములు ఉంటాయేమో, పాము వస్తుందేమో, ఇదే టెన్షన్ ఎత్తుక్కుంటూనే ఉంటాను నేనైతే. ఐ డోంట్ నో, ఐఎమ్ వెరీ స్కేర్డ్ ఆఫ్ స్నేక్స్. హాయ్ గాయ్స్, హౌ ఆర్ యూ? ఇది రావడం ఈజీ కానీ ఎక్కడం కొంచెం కష్టమే. హిల్ ఎక్కాలి, కొండెక్కినట్టు ఉంటుంది. యూఎస్లో నేను ఆల్మోస్ట్ ఒక 10 స్టేట్స్ దాకా తిరిగి ఉంటాను. ఎక్కడ చూసినా ఎట్లా ఉంటుందంటే అప్ అండ్ డౌన్స్ ఉంటుంది. కొండల మీద ఇల్లు కట్టేస్తారు, ఏదో అక్కడ సదును చేస్తారు, కట్టేస్తారు, అట్లా ఉంటుంది. అపార్ట్మెంట్ కమ్యూనిటీస్ అయితే ఆల్మోస్ట్ అట్లాగే ఉంటాయి నేను చూసినంత వరకు. మేబీ టెక్సస్లో అక్కడైతే కొంచెం ఇట్లా సాఫీగా ఉండొచ్చు. ఆయాసం వస్తుంది కొంచెం ఎక్కేవాడికి. టెక్సస్ ఎడారి సాధునుగానే ఉంటుందిగా. యా, టెక్సస్ ఎడార్ అంట. టెక్సస్లో ఉన్న వాళ్ళు నేను తిడతారు. ఆగు, కమెంట్ చేయండి గాయస్, టెక్సస్ ఎడార్ ఏంటి అని కమెంట్ చేయండి. జెట్ ప్లేన్ వెళ్తుంది. చిన్నప్పుడు ఆ జెట్ ప్లేన్ ఎంత దూరం వెళ్తే అంత దూరం అట్లా చూస్తూనే ఉండేదాన్ని. కాలిఫోర్నియా, అరిజోనా, నెవాడా ఆ స్టేట్లో అయితే మిలిటరీ బేస్లు ఎక్కువ చాలా కనిపిస్తాయి జెట్ ప్లేన్లు. B-2 బాంబర్లని, చాలా ఫైటర్ జెట్లు, ఆర్మీ ప్లేన్స్. నేను అపాచీ హెలికాప్టర్స్ ఇవన్నీ చాలా చూశాను. చినోక్ హెలికాప్టర్స్ ఇవన్నీ బాగా ఫేమస్, బాగా చూశాను. అవి చాలా కనబడతాయి, ఎప్పుడు తిరుగుతూనే ఉంటాయి. కమింగ్ టు అవర్ అపార్ట్మెంట్ బ్లాగ్, చెప్పాను కదా, ఇదొక బిల్డింగ్ అండ్ ఇదొక బిల్డింగ్. సో 2 బిల్డింగ్స్ అయిపోయినాయి. అదేమో లీజ్ ఆఫీస్, ఇది ఎంట్రన్స్ ఆఫ్ ద అపార్ట్మెంట్ అన్నట్టు. అటు సైడ్ ఇంకో బిల్డింగ్ ఉంటుంది. టోటల్ 3 బిల్డింగ్స్ ఉంటాయి అన్నమాట మా అపార్ట్మెంట్కి. నాన్న ఎన్ని ఫ్లాట్స్ ఉండొచ్చు నాన్న మొత్తం? దీంట్లో ఒక 100-120 ఉంటాయి. 120 మొత్తం ఓవరాల్గా ఒక 300 ఉండొచ్చేమో. 300 ఫ్యామిలీస్. వావ్. యా, ఈ అపార్ట్మెంట్స్లో 1 BHK, 2 BHK, 3 BHK కూడా ఉంటుంది. అండ్ స్టూడియో అని ఉంటుంది. స్టూడియో అంటే ఏంటంటే 1 BH కన్నా కొంచెం తక్కువ. ఇట్స్ లైక్ 1 BHK సపరేట్ బెడ్రూమ్ ఉండి, హాల్ ఉండి అలా ఉంటుంది కదా. స్టూడియోకి ఏంటంటే మొత్తం ఓపెన్. సో కిచెన్, బెడ్రూమ్ అదంతా ఉంటుంది, కానీ బెడ్రూమ్ ఉండదు ఇంకా. యా, కిచెన్, హాల్ ఉంటుంది కానీ బెడ్రూమ్, స్పెసిఫిక్ బెడ్రూమ్, దాన్ని క్లోజ్డ్ బెడ్రూమ్ లాగా, ఒక రూమ్ లాగా, గది లాగా ఉండదు. సో అంతా ఓపెన్గా ఉంటుంది అనమాట. సో దాన్ని స్టూడియో అంటారు వీళ్ళు. సో అది కొంచెం తక్కువ ఉంటుంది, 1 బెడ్రూమ్ కంటే కొంచెం తక్కువ ప్రైస్. ఆఫీస్. సో ఇది మా లీజ్ ఆఫీస్ అనమాట. సో 3 బిల్డింగ్స్ అని చెప్పాను కదా. 1 బిల్డింగ్, ఇది 2nd బిల్డింగ్, అది 3rd బిల్డింగ్. ఆ బిల్డింగ్లో మేము ఉంటాం అనమాట.
ఈ బిల్డింగ్కి ఓన్లీ లేక్ మాత్రమే ఉందన్నమాట, హ్యాంగ్అవుట్ ఏరియా లాగా అట్లా ఏమి ఉండదు. సో ఆ బిల్డింగ్కి ఏమో డాగ్ పార్క్ హ్యాంగ్అవుట్ ఏరియా అండ్ మా బిల్డింగ్ కూడా హ్యాంగ్అవుట్ ఏరియా ఉంటుంది. బట్ ఈ బిల్డింగ్ మాత్రం ఏమి ఉండదు పాప. సో వాళ్ళు లీజ్ ఆఫీస్కే వచ్చి కూర్చుంటారు. రే ట్రక్ ఎక్కేవేంటి? ఎవరితో ఈ ట్రక్ వచ్చి కొడతారులే నిన్ను. మంది కాదు వచ్చి కొడతారులే నిన్ను. వచ్చే 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 వెళ్ళిపోతాం. మంది కాదు వచ్చి వచ్చే వచ్చే వచ్చే. ఇది కన్స్ట్రక్షన్ వాళ్ళ ట్రక్, భలే వెరైటీగా ఉంది కదా. సో ఇది లీజ్ ఆఫీస్ బ్యాక్ సైడ్ అనమాట. సో బ్యాక్ సైడ్ అక్కడ మనకి సైకిల్స్ అవి పెట్టుకోవడానికి ఉంటుంది. ప్రతి దానికి ఇక్కడ పూల్, ఇటు నుంచి కూడా పూల్కి ఎంట్రన్స్ ఉంటుంది, అటు నుంచి కూడా పూల్కి ఎంట్రన్స్ ఉంటుంది. సో ఇది వచ్చేసి బైక్ స్టోరేజ్ అనమాట. ఇక్కడ మనం సైకిల్స్ అవి పెట్టుకోవచ్చు ఇట్లాగా. నేను లోపలికి వెళ్ళొచ్చు కానీ చీకటి పడిపోతుంది. ల్యాండ్స్కేపింగ్ ఇదంతా వాళ్ళే చూసుకుంటారు, మొత్తం నీట్గా మెయింటైన్ చేసుకుంటారు ఎప్పటికప్పుడు. మంచిగా సమ్మర్లో అయితే ఇంకా మంచిగా పూలు అవన్నీ వచ్చి నీట్గా కనిపిస్తుంది అనమాట. సో ఇది సైడ్ నుంచి మనకి యాక్సెస్ వచ్చేసి ఇట్లా జిమ్కి యాక్సెస్ ఉంటుంది. మనం ఫ్రంట్ నుంచి వెళ్దాం. సో ఇవి మంచిగా ఇక్కడ ఉయ్యాలు ఉన్నాయి. మా అమ్మాయికి ఇది ఫేవరెట్ స్పాట్ అనమాట. ఇది వచ్చేసి స్మార్ట్ సిస్టమ్, ఇట్లాగా లాక్ సిస్టమ్ ఎవ్రీవేర్ ఉంటుంది అనమాట. ప్రతి బిల్డింగ్కి, ప్రతి లీజ్ ఆఫీస్కి అట్లాగా ఇట్లా పెడితే ఇట్లా ఓపెన్ అయిపోతుంది. అంటారు రిసెప్షన్ కైండ్, అదేమో మేనేజర్ ఆఫీస్ అట్లా. ఎంత నీట్గా ఉంటుందో. కొంచెం లైట్స్ ఆఫ్ చేస్తారు కానీ లేకపోతే సూపర్ ఉంటుంది. మీకు వినిపిస్తుందో లేదో తెలియదు కానీ మ్యూజిక్ వస్తుంది. సో ఆల్మోస్ట్ 24/7 ఈ మ్యూజిక్ వస్తూనే ఉంటుంది ఇక్కడ. క్రిస్మస్ ఉన్న, వ్యాలంటైన్స్ డే అన్న మంచిగా డెకరేట్ చేస్తారు ఇదంతాని చాలా నీట్గా. ఇదేమో లీజ్ ఆఫీస్ కిచెన్, ఇదేమో హాల్ లాగా. టీవీ, కిచెన్ అండ్ దిస్ ఆల్. ఇదేమో కాఫీ మెషిన్, ఫ్రీ కాఫీ అండ్ ఇక్కడ మనకి ఫ్లేవర్స్ ఉంటాయి. క్యారమెల్ ఫ్లేవర్ కావాలన్నా అండ్ ఫ్రెంచ్ వెనీలా, హ్యాజల్నట్, గ్రీన్ టీ అవి కూడా ఉంటాయి ఇక్కడ మనకి. ఇదంతా ఫ్రీయే. మనం ఏం అయ్యేంటి బీర్ మిషన్లా? బీర్ మిషన్లు మనం ట్యాంక్ తీసుకొచ్చి ఇక్కడ ఫిట్ చేసుకోవాలి. ట్యాంక్స్ అమ్ముతారు కదా, బీర్ ట్యాంక్స్ అమ్ముతారు ఇక్కడ ఇండియాలో అమ్మినట్టే. సో మనం తెచ్చుకొని సెట్ నీట్గా ఇల్లు డెకరేట్ చేసినట్టు మంచిగా ఎంత నీట్గా డెకరేట్ చేసుకున్నారు మొత్తం. లీజింగ్ ఏరియాలో మనం ఏదైనా పార్టీ చేసుకోవాలన్నా లేకపోతే ఏమన్నా కావాలన్నా మనం చేసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా పాట్లక్ లాగా ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు అనమాట. కానీ మనం ఏదైనా సెలబ్రేట్ చేసుకోవాలంటే లైక్ ఈవెంట్ లాగా శ్రీమంతం పార్టీ కానీ బర్త్డే పార్టీ కానీ ఇలా ఏమైనా చేసుకోవాలంటే వాళ్ళ దగ్గర పర్మిషన్ అడగాలి. ఆ డేట్ అవైలబుల్ ఉందో లేదో చూసుకోవాలి. అండ్ థర్డ్ థింగ్, వాళ్ళకి మనీ పే చేయాలి. సమ్ 250 or 300 ఉంటుంది 4 hours వచ్చి. సో అంత పే చేయాలన్నమాట. సో ముందే ఆ డే అవైలబుల్ ఉందో లేదో కూడా చూసుకోవాలి. వాళ్ళు ఈ రూమ్ ఇవ్వరు కానీ వేరే గేమ్ రూమ్ అని ఉంది, అది చూపిస్తాను. సో ఆ రూమ్ అయితే ఇస్తారు మనకి. ఆ రూమ్లోనే మనం ఎంత సెలబ్రేట్ చేసుకోవాలన్నా ఏం చేసుకోవాలన్నా అక్కడే. లెట్స్ గో విల్ సీ. అమెజాన్ ఆర్డర్స్ వస్తే మాత్రం వీటిలో పెడతారు. మనకి మెయిల్ వస్తుంది, ఈ నెంబర్లో మీ ప్యాకేజ్ ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇలా 28లో మీ ప్యాకేజ్ ఉందని చెప్పి కోడ్ వస్తుంది అనమాట. మనం వచ్చి అక్కడ స్కానర్ ఉంటుంది అనమాట, చూపిస్తాం. సో ఇక్కడ స్కానర్ ఉంటుంది, ఇక్కడ స్కాన్ చేయగానే మనది 28లో వచ్చిందా 28 డోర్ ఓపెన్ అవుతుంది, వెళ్ళి మనం తెచ్చుకోవడమే. సో ఇది మొత్తం ఇది ఎట్లా ఉందంటే మన బ్యాంక్లో లాకర్స్ ఉంటాయి కదా అట్లా ఉంటుంది ఈ రూమ్. సో ఇది వచ్చి ఓన్లీ మెయిలింగ్ రూమ్. సో ఎవ్రీ బిల్డింగ్కి వచ్చేసి మనకి ఇలా మెయిల్ బాక్స్ లాగా ఉంటుంది. మనకి మెయిల్ మీన్స్ లైక్ లెటర్స్ అన్నట్టు.
మెయిల్ రూమ్ అంటే మనకి ఇండియాలో మనకి పోస్టల్ ఆఫీస్ ఉంటుంది కదా, మన ఇంటి డోర్ దగ్గరికి తీసుకొచ్చి పడేస్తారు. ఇండియాలో కూడా ఉంటుంది యాక్చువల్లీ, అపార్ట్మెంట్ కింద ఉంటాయి కదా, సేమ్ అట్లాగే ఇదే కాన్సెప్ట్. ఇక్కడ మొత్తం బాక్సులు అన్నీ మనకి లాక్స్ ఉంటాయి, మనకు లాక్ ఇచ్చేస్తారు మనం లీజ్ రెంట్ చేసుకున్నప్పుడు. వాడు ఏం చేస్తాడంటే మనకి యునైటెడ్ స్టేట్స్ పోస్టల్ ఆఫీస్ నుండి వచ్చిన పోస్టులు అన్నీ దీంట్లోకి వెళ్తాయి. యూపీఎస్, ఫెడెక్స్, ప్రైవేట్ పోస్టులు అన్నీ డోర్ దగ్గరికి వస్తాయి. అవి ఇక్కడ పెట్టరు, వాళ్ళకి పర్మిషన్ ఉండదు. సో ఓన్లీ యునైటెడ్ స్టేట్ పోస్టల్ సర్వీస్ నుండి వచ్చే పోస్టులే మోస్ట్లీ ఇక్కడికి వస్తుంటాయి అనమాట. కానీ నా యూపీఎస్సీ కూడా వచ్చినాయి కొన్ని ఇక్కడికి, కొన్ని వస్తుంటాయి, కొంతమంది పర్మిషన్ ఉంది. మోస్ట్లీ యూఎస్పీఎస్ వచ్చే పోస్టులు అన్నీ ఇక్కడ ఉంటాయి. మనకి బ్యాంక్లో లాకర్ ఇచ్చినట్టు ప్రతి అపార్ట్మెంట్కి ఒక లాకర్ ఇస్తారు. ఆ లాకర్లో మనం చెక్ చేసుకుందాము. మనం ఏళ్ళు వచ్చినాయేం చెక్ చేద్దాం. మాకు చెక్ చేసి 2 days అయింది. నా బీటెక్లో నా రోల్ నెంబర్ గైస్ 43. ఇట్లా బాక్స్లో ఇంక ఇట్లా ఉంటుంది బాక్స్. ఏంటో మెయిల్స్ ఏం రాలే ఈరోజు. ఇట్లా ఉంటుంది బాక్స్, ఇంకా చిన్నదే యా. కొంచెం పార్సిల్స్ లాంటి కొంచెం పెద్దగా వస్తే ఇక్కడ పెడతారు. ఇక్కడ పెట్టి ఈ కీ వచ్చేసి మన దాంట్లో పెడతారు అనమాట. సో మనం వచ్చి ఇది ఓపెన్ చేసుకొని ఆ కీ తీసుకొని ఇది ఓపెన్ చేసుకోవాలన్నట్టు. మన యూఎస్లో అపార్ట్మెంట్ రెంట్ చేసేటప్పుడు 2 చూసుకోవాలి. ఒకటి మన హౌస్ క్లీన్గా ఉందా, మన అపార్ట్మెంట్ బగ్స్ ఏమైనా ఉన్నాయా అన్నీ చెక్ చేసుకోవాలి. సో లైక్ కాక్రోచెస్ ఇవన్నీ. సెకండ్ వచ్చేసి లీజ్ ఆఫీస్లో అన్ని ఎమ్యూనిటీస్ ఉన్నాయా, మెయిల్ సెక్యూర్డ్గా ఉంటాయా, పూల్ ఏరియా ఎట్లా ఉంది, జిమ్ ఎట్లా ఉంది, ఇంకా మనకు ఆఫీస్ రూమ్స్ ఇవన్నీ ఎట్లా ఉన్నాయి, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. 50-50గా చూసుకోవాలి. 2 బాగుంటేనే రెంట్ చేసుకోవడం బెటరు, ఎందుకంటే రెంట్ చాలా కాస్ట్ కదా. అవ్యా ఏం చేస్తున్నావు? ఏంటి నాన్న నువ్వు చూసిన డిఫరెన్స్ ఏంటి ఇండియాలో అపార్ట్మెంట్స్కి కానీ ఇక్కడ అపార్ట్మెంట్స్కి? ఇక్కడైతే క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు. అపార్ట్మెంట్ ఇవ్వాలంటే నేను చెప్తుంది, క్రెడిట్ స్కోర్ చెక్ చేస్తారు, నీ పే చెక్స్ అడుగుతారు, నీకు జాబ్ ఉందో లేదో చూస్తారు. ఇవన్నీ నీ క్రెడిట్ స్కోర్ సరిగ్గా లేకపోతే ఇవ్వరు అపార్ట్మెంట్. అదే ఇండియాలో ఇంకో పెళ్ళయిందా లేదా, పిల్లలు ఉన్నారా లేదా, బ్యాచులర్ అవన్నీ చూస్తారు అంతే. తాగుతావా తాగువా అవన్నీ చూస్తారు ఇండియాలో. ఇక్కడ ఇవన్నీ చూస్తుంటారు అంతే డిఫరెన్స్. మన అపార్ట్మెంట్లో కూడా స్మోకింగ్ రిస్ట్రిక్టెడ్ కదా, అంటే మంది అన్ని స్మోక్ రిస్ట్రిక్టెడ్ అపార్ట్మెంట్స్, స్మోక్ చేయకూడదు లోపల. ఎవరైనా చేసుకోవాలని బయటకు వెళ్ళి చేసుకోవాలి. ఇన్ కేస్ మనం అపార్ట్మెంట్లో స్మోక్ చేసినట్టు స్మోక్ డిటెక్టర్ కానీ అట్లాగా వచ్చి సౌండ్లు వస్తే అది మనం ఆఫ్ చేయొచ్చు. కానీ మళ్ళీ బట్ ఇంట్లో స్మోక్ స్మెల్ వచ్చినట్టు తెలిస్తే గట్టిగా వేస్తారు ఫైన్. $500 అని చెప్పింది ఫైన్. ఇంట్లో స్మోక్ చేస్తే $500 ఫైన్. ఇక్కడ స్మోక్ చేయకూడదు. సో ఎందుకంటే అది కార్పెట్ పట్టేసిద్ది స్మోక్ స్మెల్. నీకు ఇంట్లో 4-5 సార్లు స్మోక్ చేస్తే మళ్ళీ ఇదే మా జిమ్ అనమాట. న్యూ ఇయర్ అయిపోయింది కదా. సో న్యూ ఇయర్ జనవరి ఫస్ట్ 2 weeks ఫుల్ జనాలు ఉంటారు, తర్వాత ఖాళీ. నీలాంటి వాళ్ళందరూ రిజల్యూషన్ అని చెప్పేసి వచ్చేస్తుంటారు. మిగతా రోజులు ఇయర్ అంతా ఖాళీ ఉంటుంది. ఫస్ట్ జనవరి మొత్తం కొంచెం బిజీ ఉంటుంది. మళ్ళీ వీకెండ్స్ కొంచెం ఉంటారులే జనాలు. వీకెండ్స్ కొంచెం వస్తారు, రెగ్యులర్ టైంలో అంతగా రారు. రెగ్యులర్ జిమ్స్ ఉంటాయి కదా అట్లకి వెళ్తారు, ఫిట్నెస్ సెంటర్స్ పెద్దవి. జిమ్ చేస్తావా నాన్న? జిమ్ చేయడం వర్కౌట్ చేస్తాం, ఎక్సర్సైజ్ చేస్తాం. సరే, ఎక్సర్సైజ్ చేస్తావా అయితే? కార్డియోనే నాకు 1.5 hour పడుతుంది. మరి ఏంది పొట్ట నువ్వు పెట్టే ఫుడ్కి వచ్చేసి తిని చూడండి గాయస్, నేను పెట్టే ఫుడ్ కంట. అంటే నా ఫుడ్ బాగోదు కానీ బాగోపోయినా పొట్ట చేస్తాను. అవద్దు అనిపిస్తుంది, బోర్ కొడుతుంది. జిమ్కి వచ్చాక మాత్రం మస్తు చేయాలనిపిస్తుంది. మీకు కూడా అలాగే అనిపిస్తుందా? నాకైతే నిజంగా అలాగే అనిపిస్తుంది. కానీ మా అవ్యను వదిలి రావడం చాలా కష్టం, టైం సెట్ అవ్వట్లేదు. సో ఐ ఆల్సో హ్యావ్ టు స్టార్ట్. మా చిన్నోడికి స్కూల్లో అడ్మిషన్ వచ్చింది. నేను మీకు చెప్దాం అనుకున్నాను ప్రాసెస్ అంతా ఎట్లా ఉంటుంది ఏంటి అనేది, అది జాయిన్ అయినప్పుడు చెప్తాను. సో మేబీ అది స్కూల్కి వెళ్ళడం స్టార్ట్ చేస్తే అప్పటి నుంచి కమ్. వచ్చేసి చాలా పెద్ద పార్సల్స్ అనమాట, ఏమైనా వెరీ బిగ్ పార్సల్స్, టీవీ కానీ చాలామంది ఆర్డర్ చేసుకుంటారు కదా, అలాంటి పెద్ద పెద్ద పార్సల్స్ వస్తే ఈ రూమ్లో పెడతారు. దీనికి కూడా స్కానింగ్ ఉంటుంది, ఆ స్కాన్ చేసుకొని మనం అవ్యకి ఇష్టమైన రూమ్ ఇది. ఇంకా రెచ్చిపో నువ్వు. గేమింగ్ రూమ్ అనమాట ఇది. మంచిగా గేమ్స్ ఆడుకోవచ్చు, టీవీ చూడొచ్చు,
హ్యాంగ్ అవుట్ అవ్వచ్చు ఫ్రెండ్స్తో. బోర్డ్ గేమ్స్ కూడా ఉంటాయి, ఈ బోర్డ్ గేమ్స్ ఆడుకోవచ్చు. ఇంకా ఈ గేమింగ్ రూమ్ మాత్రమే, ఈ రూమ్ మాత్రమే ఇస్తారు. మనం ఏదన్నా ఈవెంట్ చేసుకోవాలన్నా, ఏదైనా బర్త్డే పార్టీస్ కానీ లేకపోతే ఏమైనా శ్రీమంతం ఫంక్షన్స్ కానీ ఏమైనా పార్టీ చేసుకోవాలంటే ఓన్లీ ఈ రూమ్ ఒకటి ఇస్తారు అంతే. సో అక్కడ టీవీ ఉంటుంది, మనం ఏదైనా మ్యూజిక్ పెట్టుకోవాలన్నా పెట్టుకోవచ్చు, మన ఇష్టం. ఏ టైం అన్నా వచ్చి మనం టీవీ చూడొచ్చు, మ్యూజిక్ కావాలంటే మ్యూజిక్ పెట్టుకోవచ్చు, మన ఇష్టం అనమాట. కానీ మనం ఈవెంట్ చేసుకోవడానికి మాత్రం $300 సంథింగ్ కట్టాలి. అది లీజ్ ఆఫీస్ హాల్, ఇది గేమింగ్ రూమ్, అటు వెళ్తే జిమ్ ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఈ రూమ్ కూడా మాకు చాలా ఇష్టం, మస్తు పీస్ఫుల్గా ఉంటుంది. ఎందుకో ఇక్కడికి వస్తే ఇక్కడ అన్నీ మనకి పెయింట్ వేసుకోవడానికి కావాల్సినట్టు బ్రషెస్ ఇవన్నీ ఉంటాయి, ఇవి యూస్ చేసుకొని మళ్ళీ ఇక్కడే పెట్టేసేయాలి. మొత్తం పెయింట్ బ్రషెస్ ఉంటాయి. ఎవరు వర్క్ చేసుకున్నట్టు ఎప్పుడు చూడలే నిజంగానే ఇక్కడ అంత. ఇక్కడికి వచ్చి మనం వర్క్ చేసుకోవచ్చు అనమాట. మొత్తం ఛార్జింగ్ పోర్ట్స్ ఇవన్నీ ఉంటాయి. కూర్చొని కొంచెం సైలెంట్గా వర్క్ చేసుకోవాలి అనుకుంటే ఇక్కడ వచ్చి వర్క్ చేసుకోవచ్చు. ఇక్కడ కూడా ఒక టీవీ ఉంటుంది, టీవీ చూడాలన్నా పెట్టుకొని చూడొచ్చు, ఇక్కడే ఉంటుంది. ఒక 5-6 ఫ్రెండ్స్ కలిసి ఒక చిన్న బిజినెస్ రన్ చేయొచ్చు, ఒక చిన్న ఎంటర్ప్రైజ్. ఇక్కడ కూర్చొని అక్కడ గేమ్స్ ఆడుకుంటూ మంచిగా ఒక ఆఫీస్ మొత్తం సెటప్, ఆఫీస్ ఎన్విరాన్మెంట్ మొత్తం ఉంటుంది కదా, కంపెనీ బిల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ మనం వాటర్ అయితే వాటర్ తాగొచ్చు. అది అవుట్ సైడ్, బయటకు వెళ్ళడానికి అది వే అన్నట్టు. అండ్ నా ద మోస్ట్ ఇష్టమైనది నాకు ఇక్కడ లీజింగ్ ఆఫీస్లో వాష్రూమ్ ఎంత బాగుంటుందో. చూడరా గ్లాస్ బాటిల్ ఎంత ఉందో. ఇది వచ్చి బేబీ డైపర్ చేంజింగ్ ప్యాడ్ అని. ఈ బేబీ డైపర్ చేంజింగ్ ప్యాడ్ నేను చూపించాను కదా, ఇది ఆల్మోస్ట్ మనం ఏ వాష్రూమ్కి వెళ్ళినా, ఏ స్టోర్కి వెళ్ళినా, వాల్మార్ట్, కాస్కో అలాంటి స్టోర్స్కి వెళ్ళినా, ఎక్కడికి వెళ్ళినా సరే ఉంటుంది. ఇది ఒక రెస్టారెంట్ ఫీల్ వస్తుంది నాకు. ఇక్కడ నుంచి ఫొటోస్ దిగచ్చు, మస్తు వస్తాయి కదా ఫొటోస్ కూడా. డెకరేటివ్ ఐటమ్స్ బాగా పెట్టారు ఆఫీస్ లో. ఇజ్జుడు గ్లాస్ బాటిల్ అవి ఎంత ఉంది, అవే ఎట్లా స్టాండ్ నెక్స్ట్ టు ద బాటిల్, అవే నీ ఎంత ఉందిరా బాటిల్ స్టాండ్. ఇక్కడికి లీజ్ ఆఫీస్కి ఎప్పుడు వచ్చినా నాకు ఏదో రెస్టారెంట్కో ఎక్కడికో వచ్చిన ఫీలింగ్ వస్తుంది. అసలు ఎంత బాగా వస్తాయో ఫొటోస్. ఇంట్రెస్టింగ్ ప్లేస్. ఈ సైడ్ కూడా ఇట్లాగా ఉయ్యాలు ఉంటాయి, కూర్చోవచ్చు. కూర్చో. పూల్ ఏరియా. అండ్ ఇది వచ్చేసి క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. మనకి వింటర్లో కూడా వచ్చి మంచిగా ఫైర్ వస్తుంది ఇక్కడ. లాస్ట్ టైం వీడియోలో చూపించాను, మా లీజ్ ఆఫీస్లో పార్టీ ఉంటే క్యాంప్ ఫైర్ వేసుకోవచ్చు. ఇదిగో ఎక్కేసింది అప్పుడే, ఇంకా దింపామో ఏడుస్తుంది. అదేమో వచ్చేసి గ్రిల్ ఏరియా. ఇది నాకు ఇష్టమైన ప్లేస్. ఇదిగో ఇది అమ్మకి ఇష్టమైన ప్లేస్. బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది ఇక్కడ. అవి చూడు కాలుతలేదు కదా, వాళ్ళు ఏమన్నా కూర్చున్నారేమో ఇప్పుడు. లేదు, వాటిని తీసి ఆ రాళ్ళలా ఇసిరేస్తూ. ఈ పూల్లో నాకు బాగా నచ్చింది. ఇదంతా
పిల్లలు ఆడుకోవచ్చు అనమాట. వేరే పూల్స్ లో ఆడుకోవాలంటే కొంచెం డేంజర్ గా ఉంటుంది. యా ఈ పూల్ లో కొంచెం నాకు ఇక్కడ మెట్ లాగా ఉంటుంది. సో ఇక్కడ పిల్లలు ఆడుకోవచ్చు. ఆ మెట్లు దిగి అక్కడ లోపలికి వెళ్తే కొంచెం ఇన్ డెప్త్ ఉంటుంది అనమాట. ఇది ఓన్లీ ఫర్ కిడ్స్. డెప్త్ ఉంటుంది అవేనో కొంచెం అక్కడ డెప్త్ డీప్ ఉంటుంది. కూల్ 4 feet 5 feet ఉంటుంది అక్కడ. యా సో ఇక్కడ ఏం ఉండదు, ఇది హాఫ్ ఫీట్ పిల్లలు ఆడుకుంటారు. 3 feet 6 inches. అటు సైడ్ వెళ్తే ఇంకొంచెం డెప్త్ 4 feet ఉంటుంది. సమ్మర్ అయితే మంచిగా ఒక డ్రింక్ తెచ్చుకొని ఇక్కడ కూర్చొని స్కూల్లో చిల్ అవుట్ అయ్యి మస్తు ఎంజాయ్ చేయొచ్చు గైస్, బయటకి ఎక్కడికి వెళ్ళక్కర్లా. సో ఇది వీల్ చైర్ వాళ్ళంట కూర్చొని దాంట్లో పూల్లోకి దిగడానికి. కూర్చోపో అక్కడ కూర్చో. అలిగింది అలిగావా చిట్టి చిలక. కూర్చో. సూపర్. ఇచ్చాడు నేను అట్లా కూర్చున్నాను. ఎందుకు నాన్న పూల్లోకి దిగావు? పూల్లోనా నాకు భయం, ఎందుకంటే వాటర్ కన్నా సుస్సు ఎక్కువ ఉంటుందేమో అని భయం. అందుకే నేను క్లీనింగ్ తర్వాత రోజు దిగుతా. అంటేనే క్లీనింగ్ ఎప్పుడు ఎవ్రీ ఫ్రైడే ఉందనుకో, సాటర్డే మార్నింగ్ వచ్చేస్తా. మార్నింగ్ వచ్చేసి ఎమ్మటే దిగుతా అనమాట వాటర్లో. కానీ ఇక్కడ ఆల్మోస్ట్ ఎవ్రీ వీక్ క్లీన్ చేస్తారు కదా. ఎవ్రీ వీక్ రీసైకిల్ అవుతుంది వాటర్. మైండ్ వర్క్ చేసే వాళ్ళకైతే వచ్చి కాసేపు ఇలా కూర్చుంటే ఇట్లాగా మైండ్ రిలాక్స్ అవుతుంది. దట్టు పక్కనంతా ఇట్లా ట్రాఫిక్ సౌండ్, ఆ ట్రాఫిక్ సౌండ్ కూడా ఒక డిఫరెంట్గా వస్తుంది అనమాట. ఎక్కడో రోడ్స్ సౌండ్ లాగా. మనకి హైవేలో వర్షం సౌండ్ ఎట్లాగో అట్లాగా పీస్ఫుల్ సౌండ్. వర్షం సౌండ్ కొంతమంది నిద్ర వస్తుంది కదా, కెరటాల్ సౌండ్ కి అట్లా కనిపించింది ట్రాఫిక్ సౌండ్ కూడా. మా పాత అపార్ట్మెంట్లో అయితే మంచిగా షటిల్ కోర్ట్, అదే బ్యాడ్మింటన్ కోర్ట్, అది కొంచెం ఫుట్బాల్ కోర్ట్, పిల్లలు ఆడుకోవడానికి ప్లే ఏరియా, ఆడుకోవడానికి చెస్, పెద్ద పెద్ద చెస్ ఉంటుంది కదా మనకి పార్క్స్లో ఉంటుంది కదా చెస్, అట్లా చెస్ ఏరియా అలా ఉంటుంది అనమాట. చాలా బాగుంటుంది అది కూడా. ఆల్మోస్ట్ మేము దిగిన ఎవ్రీ అపార్ట్మెంట్ సేమ్ కైండ్ ఆఫ్ ఎమ్యూనిటీస్ ఉంటాయి. ఎమ్యూనిటీస్ మీన్స్ పూల్, జిమ్, ఈ ఏరియాస్ అనమాట. ఇప్పుడు నేను మీకు చూపించిన డాగ్ ఏరియా, ప్లే ఏరియా, హ్యాంగ్అవుట్ ఏరియా, రెస్ట్ ఏరియా. అక్కడ అలా చిన్న బిల్డింగ్ లాగా కనిపిస్తుంది కదా, అదేమో ట్రాష్ ఏరియా అనమాట. ఇంకా అపార్ట్మెంట్కి మనకి ట్రాష్ వచ్చేసి వ్యాలెట్ ట్రాష్ అంటే మీనింగ్ ఏంటంటే మన ఇంటి దగ్గరికి వచ్చి వాళ్ళు ఎవ్రీ డే ఆల్మోస్ట్ వీక్కి 4 days వస్తారు. 4 days వచ్చి ఆ ట్రాష్ వాళ్ళే తీసుకెళ్తారు. కాకపోతే పెద్ద ఐటమ్స్ లైక్ పెద్ద కార్డ్బోర్డ్స్ అలాంటివి ఉంటాయి కదా, అవి మాత్రం మనమే వచ్చి ఇక్కడ డంప్ చేసుకోవాలి. సో ఈ వ్యాలెట్ ట్రాష్కి వాళ్ళు ఎవ్రీ మంత్ $20 to $30 కట్టించుకుంటారు కదా. ఇదేమో పూల్ ఏరియా కదా. అండ్ ఇది వచ్చేసేపాటికి ఇక్కడ మనం పార్టీస్ చేసుకోవచ్చు. పూల్లో చిల్ అవుతూ మనం ఇక్కడ కుక్ చేసుకోవచ్చు అనమాట. పూల్లో చిల్ అవుతూ ఇక్కడ డైనింగ్ ఏరియా లాగా ఇక్కడ కూర్చొని తినచ్చు, ఇక్కడే కుక్ చేసుకోవచ్చు. ఇప్పుడే ఎవరో కుక్ చేసుకొని వెళ్ళారు, వేడిగా ఉంది. బార్బిక్యూ చేసుకోవచ్చు. ఇక్కడ ఉంటాయి కావాల్సినవి అన్నీ, మనకు కావాల్సినట్టు పెట్టేసుకొని మంచిగా బీర్లు తాగుతూ ఫ్రెండ్స్తో చికెన్ కుక్ చేసుకుంటా ఉంటే, గ్రిల్ చికెన్, కార్డ్స్ ఆడుకుంటూ బాగుంటుంది. హ్యాంగ్అవుట్ అవ్వచ్చు. అంటే కొంతమంది హోమీస్లా ఉంటారు కదా, యాక్చువల్లీ బయటికి వెళ్ళరు. అవును, ఇక్కడిక్కడే ఉండాలి, లాంగ్ జర్నీస్ నచ్చవు. అలాంటి వాళ్ళకి మంచి అపార్ట్మెంట్ దిగితే బాగుంటుంది. లైక్ అన్నీ ఉంటాయి కదా, మంచిగా హ్యాంగ్అవుట్ అవుతారు. అపార్ట్మెంట్కి అయితే కంప్లీట్ లాక్ సిస్టమ్ ఉంటుంది, ఏ డోరు ఓపెన్ అవ్వదు. మనం వెళ్ళి ఆ డోర్ దగ్గర మన దగ్గర ఉన్న యాప్ మన ఫోన్ పెడితేనే అది ఓపెన్ అవుతుంది. జస్ట్ ఇన్ కేస్ ఎవరైనా అనుకోవచ్చు ఫోన్ మర్చిపోతే ఏంటి పరిస్థితి అని. సో ఫోన్ మర్చిపోతే మనం ఆ కోడ్ గుర్తుపెట్టుకుంటే మనం ఓపెన్ చేసుకోవచ్చు. ఆర్ఎల్స్ జస్ట్ ఇన్ కేస్ మనం ఒకవేళ ఓపెన్ అవ్వట్లేదు మన ఫోన్లో అనుకుంటే, ఇప్పుడు అమర్ ఫోన్లో కూడా యాక్సెస్ ఉంటుంది కదా, నేను అమర్కి ఫోన్ చేసి అమర్ ఎక్కడున్నా అన్లాక్ చేయొచ్చు అనమాట. సో గాయస్ ఫైనల్లీ రెంట్ ఎంత సార్? రెంట్ ఎంత సార్? 2 లక్షలు నెలకి 2 లక్షలు. ఎస్, మేము ఉండేది 2 BHK, సో నెలకి 2 లక్షలు. 1 BHK అయితే ఎక్కువ ఏం తగ్గదు, 1.5 lakh అట్లా పడుతుంది. సో ఇక్కడ ఏంటి అంత 1.5 lakh కాదు, జస్ట్ ఒక 30,000 డిఫరెన్స్ ఉంటుంది అంతే దీనికి దానికి. ఓ అంతేనా? అది 1,70,000 దాకా పడుద్ది. 1,70,000 పడిద్దంట. అంటే ఇంక్లూడింగ్ అన్నీ నేను చెప్పేది. యా, ఇంక్లూడింగ్ ఎవ్రీథింగ్. వాటర్, ఎలక్ట్రిసిటీ, ఇంటర్నెట్ అన్నీ కలిపి మనకి బిల్ వచ్చేసిద్ది కదా.
ఎస్ 2 lakhs అవుతుంది. సో మళ్ళీ electricity ఇంక్లూడింగ్ separate. ఎవ్రీథింగ్, మనకి కరెంట్ బిల్ కానీ లేకపోతే వాటర్ బిల్ కానీ మిగతా అన్ని ఎమ్యూనిటీస్ కానీ వ్యాలెట్ ట్రాష్ కానీ ఇవన్నీ కలిపి 2 lakh అవుతుంది అప్రాక్సిమేట్. సో 2 BHK మేము ఉండేది కాబట్టి. అదే ఇది షార్లెట్ లాంటి చిన్న కొంచెం షార్లెట్ ఇప్పుడు డెవలప్ అవుతుంది. అదే కాలిఫోర్నియా వెళ్ళి నువ్వు ఇదే ప్లేస్లో ఇలాంటి అపార్ట్మెంట్ రెంట్ చేయాలంటే 3,500 అవుతుంది, అంటే 3.5 lakhs లిటరలీ. ఎస్, ఇంకా 1,00,000 ఎక్కువ అవుతుంది. అందుకే కాలిఫోర్నియాలో సేమ్ అపార్ట్మెంట్ మళ్ళీ వేరే ఏముండదు, సేమ్ ఎమ్యూనిటీస్ సేమ్ అపార్ట్మెంట్, అంతే కాస్ట్ ఉంటుంది అనమాట, అంతే స్క్వేర్ ఫీట్. సో ఏరియా బట్టి ఉంటుంది. కొంచెం కెంట్కి అలాంటి సైడ్ అయితే ఇంకొంచెం తక్కువ ఉంటాయి కాస్ట్, అపార్ట్మెంట్స్ కాస్ట్. ఇల్లులు కానీ అపార్ట్మెంట్ కానీ ఏరియాని బట్టి స్టేట్ని బట్టి ఉంటుంది అనమాట. షార్ట్ టర్మ్ ఉన్న వాళ్ళకి అపార్ట్మెంట్ బెస్ట్. లాంగ్ టర్మ్ ఉండాలి యూఎస్లో ఒక 20 years 15 years ఉన్న వాళ్ళకి ఇల్లు కొనుక్కోవడం బెటర్ అని అడిగితే. ఎందుకంటే కొంచెం మనీ సేవ్ అవుతాయి అన్నట్టు. బట్ అపార్ట్మెంట్స్ కూడా రిస్క్ ఏంటంటే ఎవ్రీ ఇయర్ 10% పెంచుతూ ఉంటారు, ఇన్ఫ్లేషన్తో పాటు పెరిగిపోతూ ఉంటుంది. అండ్ అపార్ట్మెంట్లో అడ్వాంటేజ్ ఏంటంటే మనకి ఏమన్నా మెయింటెనెన్స్ ఏదైనా ప్రాబ్లం అయితే కనుక, ఫ్యాన్ రిపేర్ వచ్చినా, లైట్ రిపేర్ వచ్చినా, ఏదైనా ప్లంబింగ్ వర్క్ కానీ ఏదైనా రిపేర్ వస్తే మనం కాల్ చేస్తే వాళ్ళే వస్తారు, ఇమీడియట్గా వచ్చేస్తారు. ఆ సేమ్ డే కానీ లేకపోతే నెక్స్ట్ డే కానీ ఇమీడియట్గా వచ్చి దాన్ని చూస్తారు. అండ్ ఓన్ హౌస్లో ప్రాబ్లం ఏంటంటే అన్నీ మనమే చేసుకోవాలి, లేకపోతే బయట తెప్పించుకోవాలి. అండ్ బయట ప్లంబింగ్ వర్క్ కానీ లేబర్ కాస్ట్ కానీ ఇట్స్ లిటరలీ టూ మచ్ ఉంటుంది. మన 3-4 months కరెంట్ బిల్ వచ్చేస్తుంది అనమాట, అంత ఉంటుంది కాస్ట్. చాలా ఉంటుంది ఇక్కడ. ప్లంబింగ్ వాళ్ళు ఎలక్ట్రిక్ వాళ్ళు గంటకి ఈజీగా $80 ఛార్జ్. సో ఆల్మోస్ట్ అన్ని అపార్ట్మెంట్స్ ఇలాగే ఉంటాయి, ఈవెన్ రెంట్స్ కూడా అలాగే ఉంటాయి. కొన్ని తక్కువ లైక్ స్టూడెంట్ అపార్ట్మెంట్స్ కానీ అవి కానీ కొంచెం తక్కువ కాస్ట్ ఉంటాయి, కానీ అవి అంత నీట్గా ఉండవు అనమాట. ఒక కొంచెం లగ్జరియస్గా ఉండాలి అనుకుంటే ఇలాంటి అపార్ట్మెంట్లో కొంచెం మనం ఒక 2 lakh దాకా పెట్టాలి. మన ఇండియన్స్ ఉంటే ఓకే, కానీ ఇండియన్స్ అయితే ఇండియాలో మనకి కూర ఇస్తారు, పప్పు ఇస్తారు, ఏదో ఒకటి ఇస్తారు వాళ్ళు వండుకున్న దాంట్లో. ఇక్కడ అట్లా ఉండదు. మనకి ఏమైనా ఇండియన్ నైబర్స్ ఉంటే వస్తాయి, కానీ అలాంటి ఎక్స్ట్రా ఎమ్యూనిటీస్ ఉండవు ఫ్రెండ్స్ ఇక్కడ. ఓన్లీ పూలు గీలు ఉంటాయి, కానీ పప్పు, రంజాన్కి బిర్యానీ, క్రిస్మస్కి కేకులు ఏం రావు ఇక్కడ. ఇక్కడ రెంట్ కాకుండా ఇంకేముంటాయి. సో నేను ఓవరాల్గా చెప్పాను కదా, ఈ 2 lakhs అనేది ఓవరాల్ ఇంక్లూడింగ్ లైక్ వ్యాలెట్ ట్రాష్, పెస్ట్ కంట్రోల్, పార్కింగ్కి అవన్నీ కూడా. సో పార్కింగ్కి ఒక $25 ఉంటుంది, ఇంకా వ్యాలెట్ ట్రాష్కి వచ్చేసి ఒక $35. వైఫై కూడా దీంట్లోనే ఇంక్లూడెడ్ అనమాట, $65. సో ఇంకా మనం స్టోరేజ్ ఇదేమో ఆప్షనల్ అనమాట. ఎక్కువ మనకి లగేజ్ ఉంది, లేక ఎక్కువ ఫర్నిచర్ అదంతా ఉంది, దాన్ని స్టోరేజ్లో పెట్టుకోవాలి అనుకుంటే సపరేట్ మనం ఒక స్టోరేజ్ రూమ్ తీసుకోవచ్చు. దానికి ఒక 35 to 85 మధ్యలో ఉంటుంది బేస్డ్ ఆన్ రూమ్ సైజు. అది మనం మంత్లీ వాళ్ళకి కట్టి మనం అక్కడ తీసుకొని దాంట్లో మనం స్టోర్ చేసుకోవచ్చు అనమాట, ఏమైనా ఎక్స్ట్రా ఫర్నిచర్ ఉంటే కనుక. సో అండ్ పార్కింగ్ కూడా మనకి రిజర్వ్ పార్కింగ్ ఉంటుంది. బేసిక్గా కొన్ని అపార్ట్మెంట్స్ ఏంటంటే పైన షెల్టర్స్ ఉంటాయి, ఏమైనా హెయిల్ పడినా డ్యామేజ్ అవ్వకుండా అట్లా ఉండడానికి. మా అపార్ట్మెంట్కి అలా ఏం లేదు, కానీ రిజర్వ్డ్ పార్కింగ్ కూడా ఉంది. దీనికి వేస్ట్ రిజర్వ్డ్ పార్కింగ్ తీసుకోవడం, ఎందుకంటే పార్కింగ్ లాట్ చాలా ఉంటుంది. సో మేమైతే రిజర్వ్. సో ఇదండి మా అపార్ట్మెంట్ బ్లాగ్. ఆల్మోస్ట్ అంతా కవర్ చేసామని అనుకుంటున్నాము. మీకు కనుక నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ ఫాలో ఫర్ మోర్ కంటెంట్. మేము ఆల్మోస్ట్ చాలా షార్ట్ వీడియోస్ తీసాము. మా షార్ట్ వీడియోస్ అన్నిటికీ చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. వెరీ 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 థ్యాంక్స్. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి, కాసేపు నవ్వుకోవచ్చు, హార్ట్ఫుల్గా హ్యాపీగా, వర్క్ స్ట్రెస్ అంతా పోతుందని అనుకుంటున్నాం. యా, సే బాయ్. బాయ్. ఆ నెక్స్ట్ డే మేము ఇంట్లో ఉన్నప్పుడు సడన్గా అలారం మోగింది, ఫైర్ అలారం. ఏంటని బయటకు వచ్చి చూస్తే 2 ఫైర్ ఇంజన్లు వచ్చున్నాయి అండ్ చాలామంది వర్కర్స్ వచ్చి ఉన్నారు. ఏంటని చెప్పి అడిగితే ఫైర్ అంటుకుందంట ఏదో ఫ్లాట్లో. ఇది అందులో ఇక్కడ వుడెన్ హౌసెస్ కదా, ఒక్కసారి అంటుకుంటే మొత్తం అంటుకుంటుంది, అందుకనే వితిన్ సెకండ్స్లోనే వచ్చేసింది. ఫైర్ అలారం మోగిన వెంటనే బయటకు వచ్చి చూడగానే ఫైర్ ఇంజన్లు వచ్చేసినాయి అనమాట. వితిన్ 2 minutesలో వచ్చేసినాయి ఎగ్జాక్ట్గా. మేము ఆ కార్నర్లో ఉంటాం, ఎగ్జాక్ట్గా ఈ కార్నర్లో ఇట్లాగా ఫైర్ మోగింది.
సో వెంటనే అందరం బయటకు వచ్చేసాము. మేమే కాదు, ఆల్మోస్ట్ అన్ని ఫ్లాట్స్లో ఎవరైతే ఇళ్లలో ఉన్నారో అందరూ బయటకు వచ్చేయాలి ఆ టైంలో. అండ్ ఇటు నుంచి కొంతమంది, లోపల నుంచి కొంతమంది వెళ్ళి ఫస్ట్ ఆ ఫైర్ని ఆపేశారు. సో ఎగ్జాక్ట్గా ఏమవుతుంది అని చెప్పి అడిగినా ఎవరు చెప్పలేదు ఆ టైంకి. తర్వాత వాళ్ళే వచ్చి మొత్తం సెట్ అయిపోయింది, మీరు ఇంకా లోపలికి వెళ్ళొచ్చు, అలారమ్స్ కాసేపట్లో ఆగిపోతాయని చెప్పారు. సో ఎగ్జాక్ట్గా మేము ఆ కార్నర్లో ఉంటామన్నమాట. ఈ కార్నర్లో అంటుకుంది. ఇప్పుడు చెప్తుంటే నార్మల్గా అనిపిస్తుంది కానీ ఆ టైంలో మాత్రం ఫుల్ పానిక్ అయ్యాము. బట్ ఎనీవే ఎవ్రీబడి ఈజ్ సేఫ్, అందరం సేఫే ఉన్నాము. యా, దిస్ ఈస్ ఫర్ దిస్ వ్లాగ్. బాయ్.